ఇవాళ సిద్దిపేటలో ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో 6 నెలల నుంచి మెస్ బిల్లులు ఇవ్వలేదు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఇవాళ డిసెంబర్ నెల 3 నెలలు అయితే విద్యా సంవత్సరం ముగుస్తుంది. ఇంతవరకు రూపాయి మెస్ బిల్లు రాకపోతే హాస్టల్ ఎట్లా నడుస్తాయి? పిల్లలకు నాణ్యమైన భోజనం ఏ రకంగా పెడతారు? నేను అడుగుతా ఉన్నా. ఆ రేవంత్ రెడ్డికి అన్నం పెట్టే అటెండర్ను, రేవంత్ రెడ్డికి అన్నం పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దండం పెట్టి చెప్తున్నా, జర పొద్దుగాల మీరు అన్నం పెట్టేటప్పుడు యాద్ చేయండి. అరే ఆ పిల్లలకు ఇంకా మెస్ బిల్లులు విడుదల కాలేదు, పిల్లలు కడుపు నిండి అన్నం తినలేకపోతున్నారని ఆ రేవంత్ రెడ్డికి అన్నం పెట్టేటువంటి వాళ్లకు కొంచెం అన్నం పెట్టుకుంటా రేవంత్ రెడ్డికి యాద్ చేయండి. అట్లనన్నా ఆ పిల్లలు ఎస్సీ ఎస్టీలు అనేది యాదికి వస్తారు. మెస్ బిల్లులు పెండింగ్లు ఉన్నాయి, పిల్లలు అద్దాకలతో ఉన్నారు అని ఆయనకు అన్నం పెట్టుకుంటే యాద్ చేయండి అని చెప్పి ఆ రేవంత్ రెడ్డికి అన్నం పెట్టేటోళ్ళకు నేను దండం పెడుతున్నా. అట్లనన్నా ఆయన సోయికి వస్తాడేమో. కనీసం ఆ మెస్ బిల్లులు విడుదలైతే ఈ పిల్లలు ఇంత కడుపు నిండి అన్నమన్న తింటారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా.